Can Now start, Johnny. Okay, start now. yes, Okay, my name is Johnny, and I'm an alcoholic, and it's December 24th, and thanks, Raj, for asking me to come out. It's quite a thing to be speaking in another country at the speed of light with a translator, and I'm glad to be here this morning. It's 7:40 a.m. and I'm in Central California in the United States. My sobriety date is March 20th of 2001, and I'm sober by the grace of God, and I truly believe that. వారి పేరు జానీ అండి. వారు ఒక తాగుబోతుగా పరిచయం చేసుకున్నారు. అండ్ రాజుగారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు వారికి అవకాశం ఇచ్చినందుకు. ఇది చాలా మంచి అవకాశం. వేరే దేశంలో మాట్లాడడం అండ్ ఒక ట్రాన్స్లేటర్, ఇది మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు. అండ్ వారికి పొద్దున అవుతుంది, ఇప్పుడు 7:40 అవుతుంది. అండ్ వారు సెంట్రల్ కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో నివసిస్తున్నారు. అండ్ వారి సార్ ఇప్పుడు సొసైటీ డేట్ సార్ ఒక వచ్చేసి నిమిషం. అనుమానము కోపము అనుమానం నుంచి కోపం ఎలా వస్తుంది? సారీ జానీ ఫర్ Okay, దట్. okay. Continue. సార్ వారి జస్ట్ జస్ట్ మినిట్ అండి, ఇన్ఫార్మ్ చేస్తాను. రాజు గారు, అందరికి ప్రతి ఒక్క మిత్రులకి గమనికండి, ఇది స్పీకర్ మీటింగ్ అండి. సో స్పీకర్ జానీ గారు మాట్లాడతారు, అందరూ దయచేసి మ్యూట్ లో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఇది షేరింగ్ సెషన్ కాదండి, మ్యూట్ లో పెట్టండి అందరు దయచేసి. Okay. వారి సొబ్రైటీ డేట్ వచ్చేసి మార్చి 20, 2001 అండి. ఓవర్ టు యూ జానీ. Okay. Uh, so obviously we're all here because we have a similar problem, and I have alcoholism, and it's a disease, and it centers in my mind, and it's a very uncomfortable life. I presuppose that I'm separate from God and I'm separate from you, and that creates a lot of loneliness. And I presuppose that I'm supposed to be perfect at everything, and I can never live up to it. I can't forgive myself for any actions that I take or words that I say. I think everything's my fault and that I'm worse than everybody, and at the same time, I'm better than everybody. And that creates a lot of shame. So I have a disease of loneliness and isolation and a disease of shame. And that disease needs a couple of drinks of alcohol to be okay. మనందరికీ సిమిలర్ ప్రాబ్లం ఉందండి, అందుకే మనం ఇక్కడ ఉన్నాము. అండ్ మనకు ఆల్కహాలిజం ఉంది, అదొక జబ్బు. అండ్ ఈ జబ్బు నా తలలో ఉంటుంది. నేను చాలా అన్కంఫర్టబుల్గా ఉంటాను. అండ్ నేను దేవుని నుంచి, మీ నుంచి, అందరి నుంచి విడిగా ఉంటాను. అండ్ చాలా ఒంటరిగా ఉంటాను. నేను అంటే వారు నేను అని చెప్తున్నారు, అది మనందరికి కూడా వారు చెప్తున్నారు. నాకు పర్ఫెక్ట్గా ఉండాలని, ఏ పని చేసినా నేను చాలా పర్ఫెక్ట్గా చేయాలని అనుకుంటాను. కాకపోతే అలా కాదు. దానివల్ల నేను వచ్చేసి నన్ను నేను నిందించుకోవడము, ఇది నా తప్పే, నన్ను నేను క్షమించుకోలేకపోవడము,
అండ్ నేను అందరికంటే చాలా చెడ్డవాణ్ణి అని చెప్పేసి ఈ సిగ్గుతో నేను బాధపడుతూ ఉంటాను. ఈ జబ్బు ఏదైతే ఉందో ఆల్కహాలిజం, అది చాలా ఒంటరిగా, చాలా సిగ్గుపడేలా అండ్ అనుకున్నట్టు జీవించలేకుండా ఉండే రోగం అని చెప్పేసి చెప్తున్నాను. ఓవర్ టు యూ, జానీ. Okay. So ultimately, I have some alcohol to treat this shame and guilt and loneliness. And once I start drinking, I can't stop. So that makes me an alcoholic right there. The fact that, as it says in the literature, when drinking, he has little control of how much he takes, or when stopped, he can't stay stopped on his own power. That's me. And that means I can never safely drink alcohol again. And on March 20th of 2001, that truth was revealed to me by God. And the obsession was lifted, and I've been abstinent from alcohol ever since. నేను ఈ సిగ్గుపడడం కావచ్చు, ఒంటరితనం కావచ్చు, లేదా ఈ లోపల బాధపడడం కావచ్చు, ఇట్లాంటివన్నిటి నుంచి బయటపడడానికి నేను మద్యం సేవిస్తానండి. అండ్ నేను ఒకసారి సేవించడం మొదలు పెడితే నేను ఆపలేను. అందుకే నేను ఒక తాగుబోతుని. బిగ్ బుక్లో డెఫినేషన్ చెప్తున్నారు. నేను అంటే తాగుబోతు ఎవరు అంటే, ఒకసారి తాగడం మొదలుపెట్టిన తర్వాత ఎంత మోతాదులో అంటే తక్కువ మోతాదులో తీసుకోవడం లేదా ఇంతే మోతాదులో తీసుకోవడం అనేది వీలు పడదు. అండ్ ఒకవేళ నేను దూరంగా ఉన్నానంటే, అంటే మద్యం ఆపున్నానంటే దూరంగా ఉండలేను మద్యం నుంచి, మళ్ళీ తిరిగి తాగుతాను. సో అది బిగ్ బుక్ డెఫినేషన్ ఆఫ్ ఆల్కహాలిక్ అని చెప్పేసి అన్నారు. అండ్ ఇది నాకు మార్చి 20, 2001 సంవత్సరంలో తెలిసింది. అండ్ ఆ రోజు నాకు దేవుడు ఈ తాగాలనే అబ్సెషన్ తృష్ణను తీసేశాడని చెప్తున్నారు. ఓవర్ టు యూ, జానీ. Okay. So what we all must do is stay sober one day at a time, 24 hours a day. And that brings up the problem. Just because I quit drinking, this loneliness, separation from you and God, shame for not being all powerful and perfect doesn't go away just because I quit drinking. How could it? So the disease must be treated. And the good news is alcoholism is the only disease in the world that when it's treated, the sufferer actually lives a better life than they were before they contracted the disease. సో నేను ఈ మద్యం నుంచి దూరంగా ఉండడం ముఖ్యం అన్నట్టు. అండ్ ఎలా ఉండాలి అంటే, ఒక్కరోజు చొప్పున 1 డే ఎట్ ఏ టైం, లేకపోతే 24 గంటల ఉద్దేశంలోనే, అంటే 24 అవర్స్లోనే నేను సోబర్గా ఉండాలి. అండ్ ప్రాబ్లం ఏంటంటే 24 గంటలు నేను తాగుడికి దూరంగా ఉండాలి, అది ఓకే. కాకపోతే నా రోగం అంటే ఈ తాగుడికి దూరంగా ఉన్నప్పుడు ఈ ఒంటరితనం కావచ్చు, ఈ ఉన్నతమైన శక్తి నుంచి కావచ్చు, జనాల నుంచి కావచ్చు, నేను సపరేట్గా ఉంటాను. అండ్ ఈ సిగ్గు లేకపోతే ఈ బాధపడడం అంటే నేను పర్ఫెక్ట్గానే అని చెప్పేసి వీటితోటి నేను బతకాలి అంటే ఆ, ప్రతిరోజు జీవిస్తూ ఉండాలి. అండ్ ఇది పోదు. కాకపోతే గుడ్ న్యూస్ ఏంటంటే ఈ జబ్బుకి ట్రీట్మెంట్ ఉంది. ఈ ట్రీట్మెంట్ ఏంటంటే ఆ, మనము ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే ముందు తాగేటప్పుడు జీవించిన దానికంటే ఈ ఇప్పుడు చాలా బాగా జీవిస్తాం. అది మీరు చెప్పబోతున్నాం. ఓవర్ టు యూ, జానీ. Okay. So the disease centers in the mind. And what does the mind say? It says,
well, you can't drink, so you have to go to meetings and you have to get a sponsor and you have to do the steps and you have to be of service and all these things that it says, but it says it from its own perspective. And then when it actually comes time to do the work, to take these steps, it's not going to do it. I'm not willing and I'm scared and I don't know. So maybe I stay sober by going to meetings, but there's no change in my life. There's no change in my character. There's no open-mindedness. There's no willingness because those things must be achieved only through the act of surrender. That thing that happened to me by the grace of God 25 years ago. I need that now. That surrender from 25 years ago does not do me any good this day, December 24th. సో ఈ జబ్బు అనేది మన మెదడులో ఉంటుందండి. నా మెదడు ఏం చెప్తుందంటే ఈ 24 గంటలు తాగుకుంటుండు, మీటింగ్స్కి వెళ్ళు, ఒక స్పాన్సర్ని తీసుకో, స్టెప్స్ చెయ్యి అండ్ సర్వీస్ చెయ్యి అని చెప్పేసి ఇది చెప్తుంది, బాగానే ఉంటుంది. కాకపోతే ఆ పని చేసేటప్పుడు నాకు భయం వల్లనో బద్ధకం వల్లనో నేను చేయను, ఆ స్పాన్సర్ని తీసుకోవడం, స్టెప్స్ చేయడం. సో నేను మీటింగ్కి వెళ్ళేసి సోబర్గా ఉంటాను. దానివల్ల నా జీవితంలో కావచ్చు, నా ఆలోచన విధానంలో కావచ్చు, నా ఇష్టత మీద కావచ్చు, నా ఓపెన్ మైండెడ్ మీద కావచ్చు, ఇవేవి చేంజ్ కావు. సో నేను ఏం చేయాలి అంటే నేను సరెండర్ చేయాలి. ఏదైతే నాకు ఒక 24 సంవత్సరాల కింద 2001 సంవత్సరంలో దేవుడి వల్ల జరిగిందో అది కావాలి. ఓవర్ టు యూ జానీ. So maybe I'll stay abstinent, but the chance of having a great life, that happens from changing character. And I can't do that. But the principles in our steps, fueled by a power greater than ourselves, can. The disease, as I said, as you know, centers in my mind. It's fueled by my mind. So what happens? It'll talk to me in my own voice. And I believe what it says, and it'll say things to me like, they don't like you, or you didn't do it good enough, or why did you say that? It'll tell me what to say, and then it'll tell me, why did you say that? And it'll tell me that I'm not good enough and I should do this or I should do that. I'm the source of all power for my life is mind. I'm the source, not God, for my life. And I need to find a power that can solve my problem. That's the purpose of the steps. That's the purpose of the big book of Alcoholics Anonymous. సో నేనేం చేస్తానంటే తావుడికి దూరంగా ఉంటాను. కాకపోతే నాకు గొప్ప జీవితం ఉండదండి. నేను జీవిస్తాను, మందుకు దూరంగా ఉంటాను, కాకపోతే ఆనందమైన జీవితం అయితే ఉండదు. సో అంటే నా క్యారెక్టర్ చేంజ్ కాదన్నట్టు, నా ఆలోచన విధానం కావచ్చు అది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే ప్రిన్సిపల్స్ లేదా సోపానాలు ఏదైతే ఉందో అది నా ఆలోచన తీరుని, నా క్యారెక్టర్ని చేంజ్ చేస్తుంది. లేదు అంటే నా మెదడు ఈ రోగం ఏం చెప్తుందంటే ఆ, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు దేనికి మంచి కాదు, అండ్ నువ్వేది చెప్పాలనుకుంటున్నావు నీ బుర్రనే చెప్తుంది. కాకపోతే చెప్పిన తర్వాత అసలు ఎందుకు చెప్పావని చెప్పేసి ఖండిస్తుంది. సో ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. సో నాకు ఏమి అవసరం అంటే ఉన్నతమైన శక్తి అవసరం. ఉన్నతమైన శక్తిని కనుగొనడం, రిలేషన్ ఏర్పరచుకోవడమే ఈ సోపానాల యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. ఓవర్ టు యూ జాన్. So the steps are in order, and I can't find the willingness to do the meaty steps, to do any work.
because I'm the source for my life. So I don't know what to do. The suffering of being dry drives me. You know, if you don't think your life is unmanageable, keep living it. It will show you. And the suffering creates the willingness. And it starts with the contemplation of step one, that I'm powerless over alcohol. That means I have no choice. As it says in the book, there will come a day when he has no mental defense against the first drink. And that my life, my inner life, that I define, cannot be managed by me. And that is more so true or equally true, dry, abstinent, than it was while I was drinking. ఈ సోపానాలు అనేది ఒక ఆర్డర్లో ఉంటుందండి. అండ్ నేను నా ఇష్టతను నేను క్రియేట్ చేసుకోలేను. ఎందుకంటే నేను నా బ్రెయిన్ మీద లేకపోతే నా శక్తి మీద నేనే ఆధారపడి ఉన్నాను. సో నాకేం చేయాలో తెలియదు. ఈ బాధ ఏదైతే ఉందో నన్ను ముందుకు నెడుతూ ఉంటుంది. ఈ అన్మేనేజబిలిటీ అంటే నా జీవితాన్ని నేను ఏదైతే నడుపుకోలేనో ఆ అలా జీవించడం వల్ల వచ్చే నొప్పి నాకు ఈ ఇష్టతని ఇస్తుందండి. సో అదే స్టెప్ 1 అని చెప్తున్నారు. పవర్లెస్నెస్ అంటే శక్తిహీనత. అండ్ బిగ్ బుక్లో కూడా ఒక లైన్ చెప్తున్నారు. ఎప్పటి వరకు ఈ సఫరింగ్ అంటే నేను కొన్ని మెంటల్ డిఫెన్స్ ఉండదు అన్నట్టు. అంటే నేను తాగొద్దు అనుకున్నా కూడా నేను మళ్ళీ పోయి తాగేస్తాను. ఎందుకంటే నా జీవితం నేను నడుపుకుంటున్నాను అండ్ దేవుని చేతిలో పెట్టలేదు కాబట్టి. ఓవర్ టు యూ జాన్. So it's interesting that there's no word in Telugu for unmanageable. So the application of step one, now, when I stop now, and I remember I'm an alcoholic, my life is unmanageable, step 2 falls in. And this incredible truth becomes reality, that a power for my life that's other than self is my solution. That this principle of I can never again safely drink and I can never again be the source of information for my own life, that's a very difficult truth to swallow. I am not a normal person. I don't have good relationships with people. I don't manage my money or food or shopping or my romantic relationships. None of it on my own power, because my perception is warped, as it says in the 12 and 12 in step 1. Glass in hand, I warp my mind. సో ఈ జీవితం నేను ఏదైతే నడుపుకోలేకపోతున్నానో అది నాకు స్టెప్ 1 అని చెప్తున్నారు. అండ్ ఈ శక్తిహీనత ఒప్పుకోవడం, నా జీవితాన్ని నేను నడుపుకోలేను ఎందుకంటే నా మీద నేను ఆధారపడ్డప్పుడల్లా నొప్పే వస్తుంది. సో దానికి సొల్యూషనే స్టెప్ 2 అండి. నేను నా మీద నేను ఆధారపడలేను కాబట్టి నేను ఉన్నతమైన శక్తి మీద ఆధారపడాలి. అండ్ దానికి అంటే నా మీద నేను ఆధారపడలేను, నేను నార్మల్ పర్సన్ కాను, నేను నా డబ్బు కావచ్చు, ఫుడ్ కావచ్చు, నా బంధుత్వాలు కావచ్చు, ఇవేవి నేను నడుపుకోలేను అని చెప్పేసి అంగీకరించడం కష్టమైనదే. కాకపోతే ఆ, ఒక 12/12లో కూడా ఒక కోడ్ చెప్తున్నారండి. అంటే ఒక లైన్ చెప్తున్నారు. నేను నన్ను నేను నడుపుకుంటే నా నా బ్రెయిన్ ఎప్పుడు పని చేస్తుంది అంటే గ్లాస్ చేతిలో ఉన్నప్పుడే పని చేస్తుంది అని చెప్తున్నారు. ఓవర్ టు యూ జాన్. When this is revealed to me,
this reality, this humility that I'm not the right choice, I'm not the right manager is accepted. It's the moment of the beginning of a fantastic life that I see step 3 enters my mind, that any life run on self-will can hardly be a success. That there's one who has all power, that one is God, and I must find that power and define that power's job, that power's function, the help that I need, the areas that I need that help right now. సో నాకు ఎప్పుడైతే ఇది తెలిసిందో నాకు వినయం వచ్చి నేను అంగీకరిస్తాను అంటే నేను నడుపుకోలేను నా జీవితాన్ని, నాకు ఒక ఉన్నతమైన శక్తి కావాలి అండ్ అతనే నా మేనేజర్ అని నేను ఎప్పుడైతే అంగీకరిస్తానో ఒక అద్భుతమైన జీవితానికి నేను అడుగేసినట్టే అండి. అదే స్టెప్ 3. అండ్ ఈ సొంత ఇచ్చ అంటే సెల్ఫ్ విల్ అనుకోవచ్చు. నేను దాన్ని నడిపినంతసేపు అంటే అది నా జీవితం అనేది సక్సెస్ఫుల్గా ఉండదు. సో నేను ఒక దేవుని మీద ఆధారపడి ఉండాలి లేదా ఉన్నత శక్తి మీద ఆధారపడి ఉండాలి. అండ్ ఈ ఉన్నతమైన శక్తి చాలా పవర్ఫుల్ కాబట్టి నాకు కావాల్సిన శక్తి, నేను నడవడానికి కావాల్సిన శక్తి ఆ శక్తి నుంచే వస్తుంది, ఉన్నతమైన శక్తి నుంచి అని చెప్తున్నాను. ఓవర్ టు యూ జానీ. Well, how am I to find this power? I may, if I really have an open mind and I really am able and willing to see the truth about Johnny as the source of power for my life, this power in my heart, which has always been there, is revealed to me. That truth is blocked by mind, by clutter, by old ideas, by beliefs, by thoughts, by feelings, and self takes over for my life. So I must, not you, I must for my life start the middle steps, which are the area, the potential, the principles that will change my character. నేను ఈ ఉన్నత శక్తిని కనుక్కోగలనండి. నాకు ఒకవేళ చాలా ఓపెన్ మైండ్ ఉండి నేను నిజంగా అసలు ఈ ఉన్నత శక్తిని కనుగొనాలనుకుంటే చూడొచ్చు. అండ్ బిగ్ బుక్లో కూడా ఉంటుంది, అది ఎక్కడనో లేదు మన లోపలనే ఉంటుంది అని చెప్పేసి. అండ్ అదే అంటున్నారు, నా గుండెలోనే ఉంటుంది చూసుకోవచ్చు అని చెప్పేసి. కాకపోతే నిజమేంటంటే నా బ్రెయిన్, నా ఆ, నేను ఇన్ని రోజులు చేసుకున్న చెత్త కావచ్చు, నా ఆలోచన విధానము, నేను పూర్వంగా ఆలోచించే ఓల్డ్ ఐడియాస్ కావచ్చు, ఇవన్నీ అడ్డంకులండి ఆ ఉన్నత శక్తికి నుంచి నాకు పవర్ రావడానికి. సో దానికే ఈ మధ్యలో ఉన్న స్టెప్స్ ఆ సా- సాయం చేస్తాయి నా ఉన్నత శక్తికి ఆ పాతను క్లియర్ చేయడానికి అని చెప్తున్నారు. ఓవర్ టు యూ జాన్. So how am I going to change without 4, 5, 6, 7, 8, and 9? How am I going to learn? How am I going to live in any peace, love of myself, of man and God are impossible with the disease of alcoholism. So that clutter, those old ideas, those beliefs must be deconstructed, the self. So I start this actual process of inventory and the admission to me about my character and how these traits that I live with, these old ideas, these actions that I take, are not effective character defects. And I take them to God.
And I asked this God to show me how those character traits create harms to him, to me, and to others, and what actions I can take to amend those traits, those actions that I took when I was drunk and while I'm sober. And now a new character is being built and I'm actually changing. It's not going to happen with the first 3 steps alone. It's not going to happen with going to meetings and having a sponsor in name only. It only happens now when I start actually taking these steps into my life as a way of life. నా యొక్క క్యారెక్టర్ ఎప్పుడు చేంజ్ అవుతుందంటే 4, 5, 6, 7, 8, 9 సోపానాల్లో చేంజ్ అవుతుందండి. ఎందుకంటే నేను ఈ బాధతోటి కావచ్చు ఇలా బతకలేను, నేను ప్రశాంతంగా అయితే ఉండలేను. సో ఈ నేను ఇష్టపడడం, నేను ఇతర వ్యక్తితోటి దేవునితోటి ఈ డిఫెక్ట్స్ తోటి ఉండడం అసాధ్యం అని చెప్పేస్తున్నారండి. అండ్ సోపానం 1, 2, 3 తోటి అది సాధ్యపడదు. మీటింగ్స్కి పోవడం వల్ల సాధ్యపడదు. జస్ట్ స్పాన్సర్ని తీసుకొని స్పాన్సర్ పేరుకే స్పాన్సర్ ఉండడం వల్ల కూడా అది సాధ్యం కాదండి. ఈ సోపానాలు 4 నుంచి 9 చేయడం వల్లనే నా లోపల ఈ ఇన్వెంటరీ తీసుకోవడం, ఈ ఇన్వెంటరీ తీసుకొని నా గుణదోషాలను చూడడం, ఈ గుణదోషాలని దేవుని దగ్గరికి తీసుకెళ్ళి దీనివల్ల నేను ఎలా ఇతరులకు హాని చేశాను, తాగేటప్పుడు తాగుకుంటుంటూ ఇప్పుడు కూడా వీటిని నేను ఎలా సరి చేసుకోవాలి అని చెప్పేసి వారు ఈ ప్రయాణం ఏ వే ఆఫ్ లైఫ్ ఈ ప్రయాణంలో నేను జీవించినంతసేపు నా క్యారెక్టర్ బిల్డ్ అవుతూ ఉంటుంది అని చెప్పారు. ఓవర్ టు యూ, జోనీ. Now something is actually happening. Now I'm changing. Now self-centeredness, everything's about me, the universe revolves around me, is starting to be revealed as a fallacy. Now I'm starting to see how far off my moral compass has been, that all the meaning in life was given by me, by a mind with alcoholism. And now I start to experience an unimaginably great life. It's not all peace. I resist many things that are, but I learn little by little to accept what is, that I am not qualified to live my life in resistance to what's happening or not happening or how they're behaving or how I'm behaving, that everything must be met fueled by a source of power, God, other than self. ఇప్పుడు ఎప్పుడైతే ఈ సోపానాలు 4 నుంచి 9 చేస్తూ వస్తానో నా లోపల కొంచెం కొంచెం క్యారెక్టర్ చేంజ్ అనేది స్టార్ట్ అవుతుందండి. అండ్ ఈ స్వార్థపరత్వం అనేది నాకు కనబడుతూ ఉంటుంది నా లైఫ్లో. అండ్ నేను ఎంతవరకు ఈ మోరల్గా ఉన్నాను అంటే నైతికంగా ఉన్నాను అనేది కూడా కనబడుతూ ఉంటుంది. నా జీవితం చాలా అద్భుతంగా తయారవుతూ ఉంటుంది. నేను అనుకున్నట్టు లేకపోయినా, అనుకున్నట్టు జీ ఇతరులు బిహేవ్ చేయకపోయినా, లేదా నేను ఏదనుకున్నా కూడా దానికి ఆ, ఉల్టాగా జరిగినా కూడా వీటన్నిటికీ నేను అడ్జస్ట్ అవుతూ బతుకుతాను. దేవుడు నాకు ఆ శక్తిని ఇస్తూ ఉంటాడు అని చెప్పాను. ఓవర్ టు యూ, జానీ. So this is living in the first 9 steps. The principles in those steps are all in 10 and 11. Instead of talking to me all day about me and about you and about the world, I'm talking to God. God is becoming the source for my life. I'm taking my character. God, this is me. This is how I think. This is how I behave. Can you show me reality? I'm living in 10 and 11, and what's emerging is a character
who wants to love and serve. I do so much for AA. I'm in general service. I sponsor people. I read the literature. I host meetings. I'm the treasurer for my home group. So much because that's the character that God has built. And because I'm grateful for AA, for my sobriety, and for this way of life that I've been shown. My life is good, is peaceful. The good things that have occurred in my life, my home, my everything, is as a direct result of Alcoholics Anonymous. ఈ 10 అండ్ 11 సోపానంలో ఏదైతే ఉందో ఆ, ఈ ఫస్ట్ 4 to 9 స్టెప్స్లోవే అవే ఉంటాయండి. అండ్ నేను అండ్ నేను ఎప్పుడు నా గురించి ఇతరుల గురించి ఈ లోకం గురించి మాట్లాడుకునే బదులు ఈ దేవునితోటి నేను మాట్లాడతాను. అదే నా సోర్స్ ఆఫ్ లైఫ్ అని చెప్తున్నారు. నేను ఇలా ఆ, ప్రయాణిస్తాను ఈ స్టెప్స్లో ఉన్నంత వరకు. 10, 11 సోపానాలు నాకు ప్రేమ మరియు సేవను చూపించాయండి. నేను ఏలో చాలా సేవ చేస్తాను. నేను జనరల్ సర్వీస్ బోర్డులో ఉన్నాను. నేను ఏ లిటరేచర్ చదువుతాను అండ్ మిగతా సేవ చేస్తూ ఉంటాను. నేను మా గ్రూప్ ట్రెజరర్ని కూడా. నాకు ఈ సేవ చేసే గుణం, ఈ ప్రేమించే గుణం అనేది ఈ ఏ వే ఆఫ్ లైఫ్ అంటే ఈ ఏనే ఇచ్చిందండి. నాకు ఇవాళ ఉన్న ఇల్లు కావచ్చు, నాకు ఇవాళ ఉన్న అద్భుతమైన జీవితం కావచ్చు, ఇదంతా నాకు ఏ ఇచ్చిందే అని చెప్పేసి చెప్తున్నారు. ఓవర్ టు యూ, జానీ. Okay. So that's basically all I have to share. I just want to say if you're here and you're suffering, there's a big difference between having a sponsor and being sponsored. So there is more to sobriety. There's more to life than just going to meetings and not drinking. My question to you is if you're not doing the work or living in the work, why not? What is stopping you from having the greatest life imaginable? I love you guys. Thanks for having me out. And I can't wait to hear from you. థ్యాంక్స్, జానీ. వారు ఇంతే చెప్పాలనుకున్నారంటండి మీటింగ్లో. అండ్ క్లోజింగ్ లైన్స్ ఇలా చెప్పారు. ఎవరైనా ఈ రూమ్లో బాధపడుతూ ఉన్నారనుకోండి, మీకు స్పాన్సర్ పేరుకే ఉన్నారా అనేది ఆలోచించుకోండి. అండ్ ఈ మీటింగ్స్కి వెళ్ళేదానికంటే ఇంకా చాలా మంచి లైఫ్ కూడా ఉంది. జస్ట్ మీటింగ్స్కి వెళ్ళడమే ఈ జీవితం కాదు. అండ్ ఒక ప్రశ్న కూడా అందరికీ వేస్తున్నారు, వారిని అడగకుండా. ఒకవేళ ఈ 12 సోపానాలు లేదా ఏ లిటరేచర్ చెప్పే ఆ, పని ఒకవేళ చేయలేదంటే ఎందుకు చేయట్లేదు, ఇంత అద్భుతమైన జీవితాన్ని మీరు ఎందుకు వద్దనుకుంటున్నారు అని చెప్పేసి మీకు మీరు ప్రశ్నించుకోండి అని చెప్పేసి క్లోజ్ చేశారండి. సో థ్యాంక్స్, జానీ.